అందుకొరకు అపవాదిగాడు దూరడానికి అవకాశం వచ్చింది. అంతమంది ఉన్నారుగా, 12 మంది శిష్యులు, ఎవరిలోని దూరలేదే. అంటే అపవాదిగాడు ఎవరిలోకి దూరుతాడు, ఏ కుటుంబాన్ని పాడు చేస్తాడు, ఏ సహవాసాన్ని పాడు చేస్తాడు, ఏ సంఘాన్ని పాడు చేస్తాడు అంటే నువ్వు అవకాశాన్ని ఇవ్వడాన్ని బట్టి వాడు పాడు చేస్తాడట. నిజమా కదా చెప్పండి? ఇస్కరియోతు యోధ వాడిలోకి అపవాదిగాడు దూరాడంటే వాడు ఆలోచన ఎటువంటిది? ఎప్పటి నుంచో వాడు ఆలోచన, ఎప్పటి నుంచో ఈ శాస్త్రులతో, ఈ పరిసయ్యులతో, ఈ పెద్దలతో, వీళ్ళందరితో మాట్లాడంటే యేసు ప్రభుని ఎలాగన్నా మీకు అప్పచెప్పేస్తానండి. ఎందుకు అప్పచెప్తావరా? ఆ సంఘం పాడైపోవాలా? ఆ శిష్యులందరూ విడిపోవాలా? నీకు అసలు వాళ్ళతో ఏం పని? ఇస్కరియోతు యోధ వాళ్ళతో ఏం పని అండి? చెప్పండి అమ్మా, ఏం పని? నేను అంటాను, సంఘములో ఉండి, సహవాసములో ఉండి, దేవునిలో ఉండి, మందిరములో ఉండి ఇలాంటి మంతనాలు అంటే మాటలు మాట్లాడుకొని కుటుంబాలు, సంఘాలని చెరిపేసే ఇస్కరియోతు యోధాలు ఈ తరములో కూడా ఉన్నారా లేదా?